రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకిప్పుడు రెగ్యులర్‌గా మండే గ్రీవెన్స్‌లో గానీ, విడిగా గానీ చూసినట్లయితే ప్రజలకి గానీ, ల్యాండ్ ఓనర్స్‌కి గానీ, ఫార్మర్స్‌కి గానీ చాలామందికి మనకి రెవెన్యూ రిలేటెడ్ గ్రీవెన్సెస్ ఎక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి రెగ్యులర్‌గా జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గూడా మనకి రెవెన్యూ గ్రీవెన్సెస్ బాగా ఎక్కువగా రిసీవ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనము ఒక ఫోకస్డ్ అప్రోచ్లో విలేజెస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి రైతులు కానీ అదర్ ల్యాండ్ ఓనర్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడక్కడే రేస్ చేయడానికి అవకాశం లాగా ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభల్లో ముఖ్యంగా మనకి సిబ్బంది అందరూ కూడా ఒక మ్యాక్సిమం మనకి డైలీ ఒక విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది. ఒక మండలంలో ఒకటి మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం అట్లా ఎక్కువగా ఒకే రోజు కాకుండా మనకి చాలా విసురుబాటు ఇచ్చి డైలీ 1 విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది. సో మనకి మన సిబ్బంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ విలేజ్లో అవైలబుల్గా ఉంటారు. అండ్ రెవెన్యూ అని చెప్పినప్పుడు సమ్టైమ్స్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా మనకి అసోసియేటెడ్ డిపార్ట్మెంట్స్ అంటే సర్వే డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, కొన్ని ఏరియాస్లో ఎండోమెంట్ వక్ఫ్ సంబంధించిన ఇష్యూసు, తర్వాత మనకి ఫారెస్ట్ సంబంధించిన ఇష్యూసు, తర్వాత పంచాయత్ లేకపోతే మున్సిపల్తో సంబంధం ఉన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఏరియాస్లో ఈవెన్ లా అండ్ ఆర్డర్ ఆర్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్న చోట పోలీస్తో కూడా మనకి కోఆర్డినేషన్ కావాలి. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనము గ్రామ సభకి ఆఫీసర్స్ని డెప్యూట్ చేస్తున్నాము. సో ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభలో ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ అనేది విలేజ్లో పూర్తిగా అవైలబుల్గా ఉంటారు. అక్కడ మనము ముందుగానే ఆ ఊరు సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డ్స్, అడంగల్ 1D మ్యాప్స్, ఎఫ్ఎంబీసు, తర్వాత మనకి రీసెంట్గా వచ్చిన అన్ని పెటిషన్స్ కాకుండా మనకి 22A లిస్ట్, హౌస్ సైట్ ఇన్ఫర్మేషన్, అసైన్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్, ఏలియనేటెడ్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ ఇట్లా అంతా కూడా తయారు చేసి గ్రామంకి తీసుకెళ్ళబోతున్నాము. సో గ్రామంకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించుకుంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సబ్సిక్వెంట్లీ వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి గ్రీవెన్స్గా నమోదు చేసే అవకాశం ఉంది. సపోజ్ గ్రీవెన్స్ కాదు, వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా ప్రాపర్టీ కొనుక్కున్నారు, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగింది, ప్రాపర్టీ పేరు మార్చుకోవాలి, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఏదైతే ఏపీ సేవల్లో సర్వీసెస్ ఉన్నాయో మ్యూటేషన్స్ కానీ అదర్ సర్వీసెస్ కానీ రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సులు ఏ ఊరిలో అయితే ఏ రోజు జరుగుతుందో ఆ రోజు రిజిస్టర్ చేసే ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. సో ఆ రోజు మనము ఎఫ్ లైన్ పెట్టుకున్నా, సబ్ డివిజన్ పెట్టుకున్నా, మ్యూటేషన్స్ పెట్టుకున్నా ఇవన్నిటికీ కూడా పే చేయాల్సిన నెసెసిటీ లేదు. సో అట్లాంటి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ రైతులు ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఆ రోజు పెట్టుకున్నట్లయితే మనకి మనం టైం బౌండ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. జిల్లా స్థాయిలో ఈ యాక్టివిటీ సంబంధించి ముందుగా అవేర్నెస్ కోసం మనము ఒక మీటింగ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో, ఫార్మర్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్తో అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి రెవెన్యూ సిబ్బంది అందరికీ తహసీల్దార్స్ కానీ, ఆర్డీఓస్ కానీ, తర్వాత మనకి ఎస్డిసిస్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్లస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినట్టు ఎలా రెడీగా ఉండాలో దాని మీద కూడా చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా అంటే ఈ ప్రోగ్రాంలో అందరు పార్టిసిపేషన్ ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనం మ్యాక్సిమం గ్రీవెన్సెస్ కానీ సర్వీసెస్ కానీ ఇచ్చి ఆ ఊర్లో మనము గ్రీవెన్సెస్ లేకుండా అంటే రెవెన్యూ పరంగా వివాదాలు లేకుండా ఒక గ్రామంగా దాన్ని తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అందుకే ఇవాళ మీడియా ద్వారాను, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా, తర్వాత మనకి వాట్సాప్ ద్వారా, మిగతా అన్ని ఛానల్స్ ద్వారా కూడా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పాల్గొని ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్కి డిపార్ట్మెంట్కి సహకరిస్తూ, అదేవిధంగా మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. విలేజ్లో ఏ సమస్య ఉన్నా టేకప్ చేస్తారండి. ఇట్ ఈస్ ఓన్లీ అంటే రెవెన్యూలో ఓన్లీ ప్రైవేట్ ల్యాండ్స్ గురించి అట్లా ఏం లేదు.
సో మనం వాస్తవానికి ట్రైనింగ్స్లో కానీ అసోసియేషన్స్ అందరికీ కూడా మీటింగ్ పెట్టినప్పుడు చెప్పింది ఏంటంటే మనకి ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ గ్రాబింగ్ జరిగిన సందర్భాలు కూడా ఊర్లో ఉన్నా కూడా అంటే ఫ్యామిలీ మెంబర్ డిస్ప్యూట్స్ కాకుండా మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ ల్యాండ్ లేఅవుట్లో కలిసిపోవడము, గవర్నమెంట్ ల్యాండ్ని ఇంకెవరినో ఒక ధనవంతులు ఆక్యుపై చేయడము, లేకపోతే ఒక ప్రైవేట్ లేఅవుట్ కోసం రోడ్ వేసుకోవడము, ఇట్లా ఏదైనా ల్యాండ్ గ్రాబింగ్ ఇన్స్టెన్సెస్ ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్లో దాన్ని కూడా గుర్తించి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అదే రకంగా ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా కంప్లీట్లీ అన్రిలేటెడ్ వ్యక్తులు వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ లీగల్ రైట్స్ ల్యాండ్ని క్లెయిమ్ చేయడము, ల్యాండ్ని ఆక్యుపై చేయడం అట్లాంటివి ఉన్నా కూడా ల్యాండ్ గ్రాబింగ్ కింద వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. మనకి ఒరిజినల్గా ఆన్లైన్లో అసైన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ అని దాదాపు 939 acres పెట్టడం జరిగింది. దాంట్లో మనము ముందుగానే ఒక 488 acres జిల్లా స్థాయిలోనే అవి వెరిఫికేషన్ పాస్ కాలేదని 22A నుంచి తీయడానికి ఆర్డర్స్ ఇవ్వలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు మనము ఆన్లైన్ ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అవన్నీ కూడా మళ్ళీ మార్చడం జరుగుతుంది. ఈ రిమైనింగ్ ఎక్స్టెంట్లో కూడా వెరిఫై చేసినప్పుడు దాదాపు ఒక 50 ఎకరాలు వేరియస్ రీజన్స్ వల్ల మనకి ఐ థింక్ 53 ఎకరాలు వేరియస్ రీజన్స్ వల్ల అవి మనకి కరెక్ట్గా జరగలేదనేది గుర్తించడం జరిగింది. సో అవి కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ప్రక్రియలో ఏదైతే రీవెరిఫికేషన్ అయ్యిందో అది రాష్ట్ర ప్రభుత్వము ఒక మనకి వెబ్లాండ్లోనే ఒక పోర్టల్ లాగా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఈ రిమార్క్స్ అన్ని అప్డేట్ చేసి ఏదైతే ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉందో అంతవరకు రిమార్క్స్ అప్డేట్ అయిపోతుంది. నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉన్న ప్రతి కేసు కూడా ఒక ప్రొసీడింగ్ లాగా ఇచ్చి దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.